పోలీసుని చూడగానే భయపడి పారిపోతారు అనుకున్నారా? మీరు ఇన్స్పెక్టర్ ఝాన్సీని కాదు కదా, దాని అమ్మ బాబుని తీసుకొచ్చినా అనేమి. ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళనమ్మా, ఎప్పటికీ నీ దగ్గరే ఉంటాను. వాహ్ క్యా సీన్! తల్లి వదిలేసిన బిడ్డ, కడుపు తీయించుకున్న తల్లి, వాట్ ఏ కాంబినేషన్! నన్ను ఎందుకు ఏమి అని ప్రశ్నించే హక్కు మీకు లేదు. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు. నువ్వు కడుపులో బిడ్డను తీయించుకుంటే నా మీద కోపంతో తీయించుకున్నావు అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడున్న బిడ్డ చేత అమ్మాని పిలిపించుకోవడానికి నా బిడ్డను నాకు కాకుండా చేశావు. మీరనుకుంటున్నట్టే నేను మోసగత్తిని, అవినాష్ని ఉంచుకున్నాను. ప్రియా, ప్రియా. ఏంటి బావుగారు? సూర్య ఇంకా రాలేదమ్మా? లేదు బావుగారు. ఆఫీస్ నుంచి ఎప్పుడో బయలుదేరడని చెప్పారు. ఇంతవరకు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఆయన ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో మనకి చెప్తేనే కదా బావుగారు తెలియటానికి. ఈ మధ్య ఆయన పరిస్థితి మరీ దారుణమైపోయింది. ఎప్పుడు వస్తున్నారో తెలీదు, ఎప్పుడు వెళ్తున్నారో తెలీదు. ఓ భార్గవి కోసం ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏంటో వాడిని గురించి ఆలోచిస్తుంటే భయం వేస్తుంది. ఏవో 4 రోజులు ఆలోచించి మర్చిపోతాడు అనుకుంటే, కానీ 24 గంటలు దాని గురించి ఆలోచిస్తూ పిచ్చోడ్లా తయారైపోతున్నాడు. వీడు మారాలంటే ఏం చేయాలో అర్థం కావడం లేదమ్మా. అదిగోండి వచ్చారు. ఏంటండి మళ్ళీ తాగొచ్చారా? రోజు తాగడం తప్పించి వేరే పనే లేదా? ఈ మధ్య మరీ దారుణంగా తయారవుతున్నారు. ఈ మధ్యన కాదే, నిన్నెప్పుడైతే పెళ్లి చేసుకున్నానో అప్పుడే నా పరిస్థితి దారుణంగా తయారైపోయింది. రాముడు మంచి బాలుడు అన్నట్టుండేవాడిని, కానీ ఇప్పుడు రావణాసురుణ్ణి మించిన దురలవాట్లకు లోనయ్యాను. అంతా నీ వల్లేనే. మీరిలా తయారవడానికి కారణం నేనా? లేకపోతే ఆ భార్గవి గురించి ఆలోచిస్తూ ఇలా పచ్చి తాగుపోతలా తయారవుతున్నారా? భార్గవ? ఇంకెక్కడి భార్గవి? ముందు జీవితంలోంచి వెళ్ళిపోయింది, తర్వాత కళల్లోంచి కూడా వెళ్ళిపోయింది. ఆ కళలన్నీ ఇప్పుడు పీడకలలు అయిపోయాయి. సూర్య, ఏంట్రా ఇది? ఎందుకురా ఇలా తయారవుతున్నావు? రోజు రోజుకి నిన్ను చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. ఎప్పుడు లేదు ఎందుకు ఇంత వైరాగ్యంగా మాట్లాడుతున్నావు? ఆ భార్గవి నిన్ను ఎక్కడైనా కలిసిందా? అసలేం జరిగింది? తెలుసుకుని ఏం చేస్తావన్నయ్య? నా సమస్యను ఏమైనా పరిష్కరిస్తావా? మీరంతా సమస్యలు సృష్టించేవాళ్లే గాని పరిష్కరించేవాళ్ళు కాదన్నయ్య. అందుకే ఏమీ అడగద్దు, జస్ట్ ఫర్గెట్ ఇట్. నా సమస్యలన్నీ మర్చిపోండి, నన్ను మర్చిపోండి. ఆగండి, భోంచేసి వెళ్ళండి. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? ఎందుకింత బాధపడుతున్నా? పెద్దన్నయ్య అడిగినట్టు భార్గవదిని ఏమైనా కనిపించిందా? వద్దమ్మా, ఇప్పుడు నువ్వు భార్గవదిని అని పిలవద్దు. ఆ స్థానానికి తను శాశ్వతంగా రాజీనామా చేసేసి
ఏంటన్నయ్యా ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? అసలు ఏం జరిగిందన్నయ్యా? ఒక భర్త జీవితంలో ఏదైతే జరగకూడదో ఈరోజు అదే జరిగిందా? భార్గవి ఏం చేసిందో తెలుసా? నా ప్రేమను కాదని నా భార్య స్థానాన్ని కూడా వదులుకొని మరో వ్యక్తితో సంబంధం కలుపుకొని ఆయన బిడ్డకు తల్లిగా మారింది. నేను నమ్మనన్నయ్య. నువ్వు వేరే ఎవరి గురించైనా చెప్పు, నమ్ముతాను. కానీ భార్గవి వదిన అలా చేసిందంటే మాత్రం నేను నమ్మనన్నయ్య. నిజం చెప్పన్నయ్య, అసలు ఏం జరిగింది? ఈసారి కూడా భార్గవి వదిన గురించి చెప్పుడు మాటలు విన్నావా? లేదమ్మా, నేను చెప్తున్నది నిజం. స్వయంగా భార్గవి నాతో చెప్పింది. భార్గవి వదిన స్వయంగా చెప్పిందా? ఆ పాప భార్గవిని మమ్మీ అండం నేను స్వయంగా విన్నాను. ఆ రోజు అన్నయ్య భార్గవిని స్కూల్ దగ్గర చూశానని చెప్తే మనం నమ్మలేదు. కానీ అన్నయ్య చెప్పింది నిజం. ఆ పాపకి తల్లిగా బాగోగులు చూస్తూ అవినాష్ అనే ఇండస్ట్రియలిస్ట్ కి భార్యగా కాపురం చేస్తోంది. చూసావా అమ్మ ఎంత మోసం చేసిందో? నేను చేసిన తప్పుకి నా మీద ఈ రకంగా కక్ష సాధించి నాకు మానసిక క్షోభ మిగిల్చింది. ఎస్ సార్, ఎవరో హరినాథ్ గారంట మిమ్మల్ని కలవడానికి వచ్చారు. సరే, లోపలికి పంపించు. రండి, కూర్చోండి. మర్యాదల తర్వాత నాకిస్తాననుకున్న కాంట్రాక్ట్ ఆ రాజేంద్ర కిందకి ఇచ్చారో ముందు చెప్పండి. ఆవేశపడదు హరినాథ్ గారు, ఈ ప్రాజెక్ట్ నాది. నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను ఇస్తాను. ఎందుకు ఏమిటి అనేది ఒకరికి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆ కాంట్రాక్ట్ నువ్వు ఇంకెవరికో ఇచ్చుంటే నేను ఇలా అడగాల్సిన అవసరం నాకు వచ్చిండేది కాదు. నా బద్ద శత్రువు రాజేంద్రకి ఇచ్చావు, అదే నాకు కాలుతుంది. చెప్పు, నన్ను కాదన్న వాడికి ఎందుకు ఇచ్చావు చెప్పు. మిస్టర్ హరినాథ్, మీ ఇష్టం వచ్చినట్టు రంకెలేయడానికి ఇది మీ ఇల్లు కాదు, నా ఆఫీస్. అయినా రాజేంద్ర మీ బంధువే కదా, బద్ద శత్రువులా మాట్లాడతారేంటి? మా ఇద్దరి మధ్య బంధుత్వం ఉన్న మాట నిజమే, కానీ అంతకన్నా ముందు పగ ద్వేషం కూడా ఉన్నాయి. ఆ పగకి తగ్గ ప్రతీకారం తీర్చుకున్నారు కదా. అతని ప్రాపర్టీని సర్వనాశనం చేసి అతన్ని రోడ్డు మీద నిలబెట్టారు కదా. ఈ విషయాలని నీకెలా తెలుసు? ఆ రాజేంద్ర గారు చెప్పాడా? నాకొకరు చెప్పాల్సిన అవసరం లేదు, నా నెట్వర్క్ నాకుంది. బాగానే తెలుసుకున్నావు. జరిగిన దాన్ని బట్టి చూస్తే నా శత్రువుల మీద నా ప్రతాపం ఎలా ఉంటుందో అర్థమైంది కదా. అనవసరంగా రాజేంద్రకి సహాయం చేసి నాకు శత్రువు కాకు. ఏంటి బెదిరిస్తున్నారా? నేను ఒక డెసిషన్ తీసుకున్నాక ఒకరికి భయపడి దాన్ని మార్చుకోలేదు. రాజేంద్రకి ఈ ఒక్క కాంట్రాక్ట్ మాత్రమే కాదు, నా ఫుల్ సపోర్ట్ ఇచ్చి అతన్ని తిరిగి అతని పొజిషన్లో నిల్చోబెడతాను. అవినాష్, నువ్వు చాలా చిన్నవాడివి, చాలా భవిష్యత్తు ఉన్నవాడివి. మర్యాదగా రాజేంద్రకి ఇచ్చిన కాంట్రాక్ట్ వెనక్కి తీసుకో. లేకపోతే ఇలాంటి బెదిరింపులకి లొంగనని చెప్పాను కదా. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళండి. తప్పు నీది కాదు, నీ పొగరుది. ఈ పొగరు వల్లే రాజేంద్ర నాశనం అయిపోయాడు. నువ్వు వాడిలాగే నాశనం అయిపోతావు. చూస్తానీ సంగతి, చూస్తానీ సంగతి. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను.
మన మధ్య సంబంధం తెగిపోయిన తర్వాత నేనేం చేస్తే మీకెందుకు, ఎవరితో తిరిగితే మీకెందుకు? మీరనుకుంటున్నట్టే నేను మోసగత్తిని, అవినాష్ని ఉంచుకున్నాను. మమ్మీ మమ్మీ ఏంటమ్మా? నువ్వు ఎందుకు మమ్మీ డల్గా ఉన్నావు? లేదమ్మా, నేను బాగానే ఉన్నానే. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిన్న అంకుల్ వచ్చి నీతో మాట్లాడినప్పటి నుంచి నువ్వు అదోలా ఉన్నావు. నిన్న అంకుల్ వచ్చి నీతో మాట్లాడినప్పటి నుంచి నువ్వు అదోలా ఉన్నావు. నాకు అన్నం తినిపించట్లేదు, నాకు కథలు చెప్పట్లేదు. ఈరోజు హాలిడే అయినా నువ్వు నాతో ఆడుకోవట్లేదు. సారీ నాన్న, ఈరోజు నీకు హాలిడే అన్న విషయం గుర్తులేదు. సరే, ఇప్పుడే ఆట ఆడుకుందాం. దాగుడు మూతలు. నువ్వు కళ్ళకి గంతలు కట్టుకొని నన్ను పట్టుకోవాలి. సరే. మమ్మీ, అస్సలు చీటింగ్ చేయకూడదు. నేను దొరికేంత వరకు ఈ కచ్చి తీయకూడదు, సరేనా? అలాగే. మమ్మీ రెడీ? ఇక్కడ మమ్మీ. ఎక్కడా? ఇక్కడ. ఎక్కడ మున్ని? ఎక్కడున్నావురా? ఇక్కడ మమ్మీ. ఆ, రావాలి రావాలి. ఇక్కడ మమ్మీ. ఎక్కడున్నావు మున్ని? రావాలి రావాలి. మున్ని, రా మమ్మీ, కమ్ ఆన్. ఎక్కడికి వెళ్తావు? పట్టుకుంటాను నిన్ను. రా మమ్మీ. ఇక్కడ. ఇక్కడున్నావా? మున్ని, కమ్ ఆన్. ఏయ్, ఎక్కడున్నావు? ఇక్కడ. ఎక్కడా? మున్ని, ఎవరు? మమ్మీ ఓడిపోయింది, మమ్మీ ఓడిపోయింది. మమ్మీ, ఎవరి కొత్త ఆంటీ? మీ ఫ్రెండా? మనతో పాటు ఆడుకుంటుందా? నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో, ఆంటీ నేను మాట్లాడుకోవాలి. బాయ్ ఆంటీ. నాతో రా. ఇప్పుడు చెప్పు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? నన్ను చూడగానే ఎలా ఉన్నావని అడుగుతావు అనుకున్నాను వదిన. ఎందుకు వచ్చావని అడుగుతావు అనుకోలేదు. మా అన్నయ్య మీద నీకు కోపం ఉందని తెలుసు, కానీ నా మీద కూడా నీకు ఇంత కోపం ఉందనుకోలేదు. ఇక్కడే ఉండి కూడా కనీసం నాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? నువ్వెక్కడున్నావో, ఎలా ఉన్నావో అని నీకోసం ఎంతగా ఆలోచించానో తెలుసా? ఎందుకు వదినా, ఎందుకు మా మీద నీకు ఇంత కోపం? నాకెవరి మీద కోపం లేదు. అయినా మీ మీద కోపగించుకోవడానికి నేనెవరిని? నీకేమైంది వదినా? ఎందుకు అలా వేరు చేసి మాట్లాడుతున్నావు? నిజం చెప్పు, నువ్వు మాకేమీ కావా? నిన్న మా అన్నయ్య వచ్చినప్పుడు కూడా ఇలాగే మాట్లాడావు. మా అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఏడుస్తున్నాడు వదినా. పైగా అవినాష్ గారితో నీకు అక్రమ సంబంధం ఉందని చెప్పేవట. నీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు వదినా. నువ్వు తప్పు చేస్తున్నావంటే ఎలా నమ్మమంటావు? ఒక పరాయి వ్యక్తితో నీకు అక్రమ సంబంధం ఉందని
నీ మీద నువ్వే నిందలు వేసుకోవాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది వదినా?